పొంతనలేని మాటలు, అర్ధసత్యాలు, అన్నీ తెలిసి అబద్ధాలు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీరిదే. బుధవారం తాడేపల్లి ప్యాలెస్ లో ఆయన ఎంపిక చేసుకున్న మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రకరకాల విన్యాసాలు చేశారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర కరువు నెలకొందని ఆయనే వాపోయారు. అదే సమయంలో పంటలకు సాగునీరు ఇవ్వడం లేదని సీఎం చంద్రబాబును విమర్శించారు. ప్రభుత్వ నిర్వాకంతో ప్రాజెక్టులన్నీ ఖాళీ అయ్యాయన్నారు. ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో 52% తక్కువగా వర్షపాతం నమోదైందని, వచ్చే నెల 15వ తేదీ తర్వాత వర్షాలు కురిసే అవకాశం లేదని చెప్పారు. ఆ వెంటనే ఖరీఫ్ పంటలకు నీరివ్వాలని డిమాండ్ చేశారు. ఇక వెలిగొండను తానే పూర్తి చేశానంటూ జగన్ ప్రకటించుకున్నారు. ఇటీవల ఆయన సొంత పత్రికలో వెలుగొండ పనులు పూర్తి కాలేదంటూ పతాక శీర్షికతో కథనం ప్రచురించారు. ఆయన హయాంలో వెలిగొండ ప్రాజెక్టులో కీలకమైన టెన్నెల్ ట్రీబియం ఇరుక్కుపోయింది. దాన్ని తొలగించకుండా, నిర్వాసితులకు రూపాయి పరిహారం చెల్లించకుండా, పనులు పూర్తి చేయకుండా 2024 ఎన్నికల ముందు ప్రాజెక్టును జాతికి అంకితం చేసినట్లు జగన్ హడావిడి చేశారు. ప్రజలను ఇంత బహిరంగంగా వంచడంపై పశ్చాత్తాపం లేకపోగా తన క్రెడిట్ చంద్రబాబు చోరీ చేస్తున్నారని అనడం విస్తుగొలుపుతోంది.